మొన్న మా దోస్తుది పెళ్ళున్నదని వాట్సాప్ లో పెళ్లి కార్డ్ పెట్టి తప్పకుండా రావాలని మెసేజ్ పెట్టింది. వాట్సాప్ లో పెట్టి రమ్మంటే ఎట్లా వస్తానే అని నేను రిప్లై ఇచ్చిన. పాపం ఏమనుకున్నదో ఏమో గానీ ఇక పెళ్లి కార్డ్ పట్టుకొని వచ్చి నాకు కార్డ్ ఇచ్చి పెళ్లికి రమ్మని చెప్పిపోయింది. కానీ ఇక కార్డ్ చూసినాక నేను కూడా నా పెళ్ళప్పుడు ఇసొంటి కార్డే కొట్టించుకోవాలి అని అనుకున్నా. అంత మంచిగా ఉన్నది గా కార్డ్, చిన్నగా ముత్తమంతనే ఉన్నది ముద్దుగా. అగ్గో పెళ్లి కార్డ్ అంటే యాదకొచ్చింది. గి వార్త చూడుర్రా సరే. ముచ్చట ఏందనేది అడంక చెప్తా గానీ ముందుగా గిడేమో రాసి ఉన్నది చూడోరి. అది సుశీలా గదేందో ఎరికేనా పెళ్లి కారటు. అవు పెళ్లి కారటే, ఐఫోన్ తీరుగుండేటి పెళ్లి కారట్ ఇది. అందరు ఉతికనే కొట్టిస్తే ఏముంటది అనుకున్నారో ఏమో గాని కొడుకు పెళ్లని ఇగో ఇటువంటి ఇచ్చంతరాల కారట్ కొట్టించిరాట. చుట్టపక్కలకు మంచి పెడుతుర్రాట. సో మా పిల్లల పెళ్లి మీరు రండి అంటే అబ్బా చాలా బాగుందని వాళ్ళు చేసినట్టు అట్లా కాన్వర్సేషన్. తర్వాత అక్కడ ఏదైతే ఉందో ఆ వెన్యూ యొక్క మన ఏంటిది గూగుల్లో లైవ్ లొకేషన్. ఆస్ట్రేలియాలుండేటి డానియలు ఝాన్సీల లగ్గానికి ఇగో ఇట్ట ఇచ్చంతరాల కారటు తయారు చేయించిర్రు. వాళ్ళ సొంతూరు విశాఖపట్నంలోకి లగ్గం అవుతుందట. అందుకనే పిల్లగానోళ్ళకి కారట్లను సుట్టపోళ్లకు తెలిసిన వాళ్ళకు పంచి పెట్టుకుంటూ లగ్గానికి రావాలని పిలుస్తుంది అన్నట్టు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే గిల లగ్గానికి ఆస్ట్రేలియాకించి ఒక స్పెషల్ గెస్ట్ ను కూడా పిలుచుకున్నారట. ఇగో గిదేగా స్పెషల్ గెస్ట్ లుసి. ఆవు కుక్క పిల్లే అట గల పెళ్లికి స్పెషల్ గెస్ట్. గిదే ముచ్చట ఇంకా పెళ్లి కారట్ల మీద కూడా ముద్దలేపించేదట. ఈ నూరి చెప్తుంది అక్క. వెడ్డింగ్ కార్డ్ ని ఇలా ఐఫోన్ మోడల్లో డిజైన్ చేసామండి బంధువులందరికీ ఇవ్వడానికి. అంటే మామూలుగా వాట్సాప్ స్టాటస్ లో మాట్లాడుకుంటున్నట్టు లైవ్ చాట్, అలాగే లొకేషన్, తర్వాత ఏమో స్పెషల్ గెస్ట్ ని పిలుస్తున్నాము. అది మాకు వాళ్ళ కుక్క పిల్లల్ని పెంచుకుంటున్నారు ఇద్దరు కలిసి. సో అది ఇవన్నీ కూడా వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారు అన్నమాట పిల్లలిద్దరు. సో ఇవన్నీ కలిపి నేను ఒక దీనిలాగా చేసుకున్నాను. మంచిగా ఉన్నది కదా ఈ ముచ్చట. చేతుల్లో పట్టుకునేటి సెల్ ఫోన్ తీరుగా పెళ్లి కారటు, వాళ్ళ లగ్గానికి కుక్క పిల్లే పెళ్లి పెద్ద. మంచిగా ఉన్నది పోనీ ముచ్చట. అంత మంచిగానే ఉన్నది గాని అక్క అసలే ఎండలు ఏకిచ్చి కొడుతున్నాయి మన తాన. ఇన్నొద్దులు చల్లగా ఏసీ గదులలో ఉన్నాలే, ఎండలకు వగిరిస్తున్నాలే కావచ్చు మీ లుసి. జడంతా పైలంగా చూసుకోరి అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన అక్కడి పబ్లిక్.